హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మాస్క్ గురించి అయితే చాలామంది అడిగారు. చాలా వీడియోస్ అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు, వీడియోస్ అయితే చూడబుద్ధి కావట్లేదు అని చాలామంది అన్నారు. దానికంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. ఊరినే మాస్క్ పెట్టుకుంటారా ఏంటి? అరే మీ మాట ఎందుకు కాదన్నాలని చెప్పి నేనైతే మాస్క్ తీసేస్తున్నాను. దడుచుకోకండి ఫేస్ చూసి. నల్లమొహం వేసుకున్న చండాలంగా ఉన్నాను కదా, ఏం చేస్తాం, ఈ ఫేస్కి మాస్క్ పెట్టుకున్నావా అమ్మా ఇన్ని రోజులని మాత్రం కామెంట్ చేయకండి. నేను మాస్క్ పెట్టుకున్నది కారణం ఏంటంటే చికెన్ బాక్స్ అయితే వచ్చినాయి, అంటే అమ్మవారు పోసింది అంటారు కదా, సో అలా అయితే వచ్చిందనమాట ఫేస్ మొత్తం. ఇంకా మచ్చలు అయితే ఉండిపోయినాయి చూడండి, అక్కడక్కడ బాగా ఎక్కువగా వచ్చేసింది, ఫేస్ నిండా ఎక్కువ వచ్చిందన్నమాట. అందుకని చెప్పి నేను ఆ టైంలో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ ఫేస్తో ఎలా వీడియోస్ చేయాలి తెలియలేదు. అప్పుడు నేను స్నాప్చాట్లో ఒక ఎఫెక్ట్ అయితే పెట్టుకున్నాను ఫేస్కి. అంత కొంచెం కష్టమైంది, నాకే నచ్చలేదు వీడియోస్. ఆ ఫేస్ అసలు నా ఫేస్ కాదు అని చెప్పి ఆ ఫేస్ తీసేసాను అనమాట. తీసేసి ఇలా కాదు అని చెప్పి అనుకొని ఫేస్ కనపడకూడదు, కానీ నేను కనిపించాలి, నా కంటెంట్ తెలియాలి అని చెప్పి ఫేస్కి మాస్క్ అయితే పెట్టుకున్నాను. అప్పటి నుంచి నేను మాస్క్ పెట్టుకొని అయితే కెమెరా ముందుకు వచ్చేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. కొంచెం ధైర్యంతో, చాలా భయంగా ఉండేది. ఎందుకు ఆ భయం అంటే కెమెరా ముందుకు రావాలంటే కొంచెం భయంగానే ఉంటుంది కదా. దానితోటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎక్కువగా ఉంది. నువ్వు అలా ఉన్నావు, ఎలా ఉన్నావు, నీ ఫేస్కి అవసరమా అన్నట్టు కూడా. కానీ నేనేంటంటే మాస్క్ పెట్టుకుని వీడియోస్ చేసినా కానీ ఆ నెగిటివిటీ అనేది నాకు ఎదురుపడింది అనమాట. నువ్వు చూసావా, నీ మొహం చూసుకో ఒకసారి అన్నట్టుగా చెప్పారు. కమెంట్స్ అయితే వచ్చినాయి. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను అనమాట. కమెంట్స్ అనేది, బాడీ షేమింగ్ అనేది ఫేస్కి మాస్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎదురవుతాయి. మనకి నచ్చింది అని అంటే సపోర్ట్ ఉంటుంది, నచ్చలేదు అని అంటే సపోర్ట్ ఉండదని నాకు చాలా బాగా అర్థమైంది. సోషల్ మీడియాలోనే కాదు, ఇంటి దగ్గర కూడా. అంటే మనకు తెలిసిన వాళ్ళైనా పరిచయస్తులైనా కానీ మనం ఏదైనా చేసామంటే ఇష్టం లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఎవరు చేయని పని చేసినట్టు, ఏదో తప్పు పని చేసేసినట్టుగా మాట్లాడుకుంటారనమాట. వామ్మో యూట్యూబ్ చేస్తుంది ఏంటి ఈ విచిత్రం అన్నట్టుగా చెప్పుకుంటారు. ఆ విషయానికి కొంచెం భయపడ్డాను అనమాట. అందుకని చెప్పి కూడా మాస్క్ పెట్టుకున్నాను. అది రెండో కారణం. ఒకటేమో చికెన్ బాక్స్, ఇంకోటి వచ్చేసి కారణం అనమాట నెగిటివ్గా మాట్లాడతారు అని చెప్పని. ఇంకోటి వచ్చేసి భయం అనమాట. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, వీడియోస్ చేసింది లేదు. సడన్గా వీడియోస్ అని అంటే కానీ ఆపకూడదు, వీడియోస్ చేస్తూనే ఉండాలి. నేను చేసే టైలరింగ్ అనేది, నాకు తెలిసిన విద్య అనేది నేను చెప్పాలి, జనాలకు చూపించాలని చెప్పి అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. కానీ ఫేస్ కనిపించాలంటే కొంచెం భయం వేసేది. అది మూడో కారణం. ఈ మూడు కారణాల వల్ల అయితే నేను మాస్క్ అయితే పెట్టుకున్నానండి. ఇది మాస్క్ వెనకాల ఉన్న కథ అన్నమాట. సరే, ఇదంతా వదిలేస్తే ఇప్పుడు మాస్క్ ఎందుకు తీసేసావు అని అంటే మాత్రం నేను ఇప్పుడు మొహం మీద ఉన్న చికెన్ పాక్స్ మచ్చలు అనేది తగ్గిపోయాయి. అదొక కారణం. నేను చెప్పిన 3 కారణాలు కదా, అందులో ఒకటి మైనస్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నాకు భయం అని చెప్పాను కదా, కెమెరా ముందుకు వచ్చాను కదా, మాస్క్ పెట్టుకునైనా వచ్చాను కదా, ఇప్పుడైతే తీసేసాను. ఎప్పుడైనా కానీ నేనే వచ్చాను కదా, నా కంటెంట్ అనేది కొంచెము వెళ్ళాలి జనాల్లోకనంటే ఫేస్తో అవసరం లేదనిపించింది కంటెంట్. నేనైతే ఎవరి గురించి వల్గర్గా మాట్లాడలేదు కాబట్టి నాకైతే నెగిటివిటీ అనిపించలేదు. అందుకని చెప్పి ఈ మాస్క్ అనేది తీసేసాను. ఇంకోటి విషయం ఏంటంటే చుట్టుపక్కల నెగిటివ్గా ఉండే జనం, ఇంకా వాళ్ళు ఇంకా అసలు మారరు. ఎలా మాస్క్ పెట్టుకుని వీడియోస్ చేసిన దుర్గా భలే మాట్లాడుతున్నావే అని చెప్పి ఎటకారంగా మాట్లాడారు, నా ముందే మాట్లాడారు. కానీ వాళ్ళు అలా మాట్లాడడం మాత్రమే వాళ్ళకు వచ్చు. వాళ్ళకి వీడియోస్ తీసి దాని వెనకాల ఉన్న కష్టం తెలియదు. వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, దీని వెనకంతా ఉన్న కష్టం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఊరికే మాటల వరకు ఆగిపోతారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకొని నేను నా మొహం దాచుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఏం రియలైజ్ అయ్యాను అని అంటే, ఫేస్కి మాస్క్ ఉన్నా లేకపోయినా మనం చేసే పని ఒకరికి నచ్చలేదు అంటే వాళ్ళు తప్పుగానే మాట్లాడుకుంటారు, తప్పుగానే జనాలకైతే చెప్తారు. అది మాత్రం కన్ఫాము. మళ్ళీ ఇంకేంటి అని అంటే, అలాంటి వాళ్ళ కోసం మన సంతోషాన్ని అనేది మనం వదులుకోకూడదు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. నా సంతోషం అనేది టైలరింగ్లో ఉంది, యూట్యూబ్లో ఉంది. నేను చేసే కంటెంట్ అనేది జనాలైతే తెలియాలి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. నేను కుట్టడంలో ఒకటి కాకపోతే ఒకటి, ఇప్పుడు 10 మోడల్స్ కుడతాను, దానిలో ఒక్కటైనా తెలియని వాళ్ళు ఉంటారు, ఒక్కరికైనా యూజ్ అవుతుంది. అది నాకు చాలా సంతృప్తినిస్తుంది అనమాట. ఒకళ్ళ గురించి నేను ఆగిపోకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యి అయితే నేను మాస్క్ తీసేసాను అనమాట. ఇంకొకటి లాస్ట్ కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ మాస్క్ ఎందుకు వీడియోస్ చూడబుద్ధి కావట్లేదు అని చెప్పి, అది నిజంగానే వచ్చింది కామెంట్ అనేది. వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అక్క, మంచిగా చేస్తున్నావు, మంచిగా స్టిచ్ చేస్తున్నావు, కానీ మాస్క్ పెట్టుకుంటే చూడబుద్ధి కావటం లేదు అని చెప్పి అయితే, ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్పి కామెంట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా దానికోసం కూడా కొంతమంది కమెంట్ చేస్తారు, కొంతమంది కామెంట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకోసం అది కూడా ఒక కారణం అనమాట. ఇది నా మాస్క్ స్టోరీ పెట్టడానికి, తీసేయడానికి కారణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రియల్ ఫేస్, ఏం మేకప్ లేదు, ఏమీ లేదు. సో ఇదేనమాట. నెగిటివ్గా అయితే ఏం కామెంట్ చేయకండి ప్లీజ్. ఇది
ఇక నుంచి అయితే నేను నార్మల్గా ఈ ఫేస్తోనే వీడియోస్ అయితే చేస్తాను. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నేను వీడియో తీస్తుంటే మా అమ్మాయి నా ముందు ఉండి ఇమిటేట్ చేస్తుంది నన్ను, అందుకే నవ్వు ఆగట్లేదు. సరే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్.